హాయ్ అండి సతీష్. తనుజ వర్సెస్ సంజన పోపు కోసం బిగ్ ఫైటే జరిగిపోయింది. నిన్నటి వరకు త్యాగాలు, ప్రేమలు, అనురాగాలు చూపించుకుంటూ మరి ఇంతలోనే ఇంత గొడవ ఎందుకు, ఎందుకు అసలు తప్పెవరిది అని నాకేమనిపించింది ప్రోమో ప్లస్ అంతకుముందు జరిగిన లైవ్ చూస్తే సూటుగా చెప్పేస్తే. అట్లాగే డీమోన్ పవన్పై సంచలన కామెంట్స్ చేశారు సంజన. మరి ఎందుకు ఈ రెండు టాపిక్స్ మీద మాట్లాడదాం. అట్లాగే లైవ్ ఆ టాస్క్ నడుస్తుంది కదా, ఆ టాస్క్కి సంబంధించి ఎందుకు పెట్టాడు, ఎన్ని రౌండ్స్ పెట్టాడు, ఒక్కొక్క టీమ్స్ ఎవరెవరు ఏంటి ఫుల్ డీటెయిల్గా ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో నేను ఎర్లీ మార్నింగ్ 7 o'clockకే వీడియో అప్లోడ్ చేశా. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. ఆ టాస్క్ ఇప్పుడు లైవ్లో నడుస్తూ ఉంది కనుక. సో అది ఫైనల్లీ ఎవరెవరు కెప్టెన్స్ ఈ ఇమ్యూనిటీ పవర్ టాస్క్లో విన్ అయ్యారు, అసలు ఎలా గొడవలు ఏంటి, పంచాయతీలు ఏంటి, ఎన్ని రౌండ్స్, ఏ రౌండ్లో ఎవరికి బెనిఫిట్ లాస్, అంతా ఫుల్ డీటెయిల్గా వడ్డించిన విస్తర మాదిరిగా ఉంటుంది. ఆ వీడియో చూడండి. అట్లాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. అలాగే తనుజ వర్సెస్ సంజన మీరు లైవ్లో చూస్తుంటే మీకు కూడా ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది కదా, ఖచ్చితంగా మెసేజ్ కూడా పెట్టండి ఏమనిపించిందని నా అనాలిసిస్ కూడా నేను చెబుతా. సరే, ఇప్పుడు ప్రోమో ప్రకారం ఫస్ట్ వెళ్దాం. తనుజ ఈ అమ్మాయి వచ్చింది, సంజన వచ్చింది, వెళ్ళి నేను ఏదో ప్లెయిన్గా నాకు తినేదానికి ఇష్టం ఉండదు, ఏదో ఒకటి పోపు మిక్స్ చేసుకోవాలి, రైస్ కావచ్చు, ఇది వామన్నమో లేకపోతే ఇంకేమంటారు దాన్ని, పులిహోర లెక్క కానీ లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ దాంట్లో మిక్స్ చేసుకొని తినాలనుకుంటుంది. దానికోసం వెళ్ళింది. అక్కడ కుకింగ్ డిపార్ట్మెంట్ ఎవరంటే ఇప్పుడు ఆవిడ కొత్త అమ్మాయి దివ్య ఉంది కదా, ఆవిడ చేస్తూ ఉంది ఫుడ్కు. ఆ కుకింగ్ డిపార్ట్మెంట్కి మానిటర్ ఏమో తనుజ కనుక. సరే వెళ్ళి చెప్పిన తర్వాత తనుజ వచ్చి అడుగుతూ ఉంటే మా కుక్స్ ఏం చెయ్యమో అనట్లేదు కదా, మా వల్ల కాదు అనట్లేదు కదా, నన్ను అడగమని అంటున్నారు, మా మానిటర్ ఉన్నారు కదా ఆవిడ ద్వారా మీరు పర్మిషన్ తెచ్చుకోండి మేము చేస్తాము అనేటప్పుడు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఏదైనా ఇప్పుడు మీరు పోపు కావాలి ఇంకేది కావాలని అడ్జస్ట్ చేయాలంటే సార్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కాకపోతే పర్మిషన్ మానిటర్గా తీసుకోవాలన్నారు అని ఆవిడ చెబుతూ ఉంది. అదే అందులో ఎలాంటి తప్పు లేదు, అభ్యంతరం లేదు, బాధపడాల్సిన పనే లేదు. ఎందుకంటే పైకి నన్ను వీకెండ్ అయితే రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఆడియన్స్ కూడా నచ్చట్లేదు. నాగార్జున గారు అంత క్లియర్గా స్పష్టంగా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు కనుక అందరూ రూల్స్ స్ట్రిక్ట్గా అమలు చేద్దాం, టెనెంట్స్ కూడా ఇకపైన పళ్ళు విచ్చలవిడిగా ఇవ్వద్దు, ప్రతిదానికి కాస్త స్ట్రిక్ట్గానే ఉందాం అనుకున్నారు. వీళ్ళు కూడా ఇలా మాట్లాడుకున్నారు. సో ఆ రూల్స్ ఏదో అందరూ పాటించాల్సిందే. ఇక్కడ సంజన మరి ఏమంటుంది, నేను నీకు లోపలికి వచ్చి పర్మిషన్ తీసుకున్నది కూడా ప్లెయిన్ పోపు కోసం తీసుకోవాలి. మరి పర్మిషన్ అన్నాక మానిటర్ ఉండేటప్పుడు, ఈ వానర్స్ ఉండేటప్పుడు, లేదా కెప్టెన్ ఉండేటప్పుడు అది రూల్స్ అయితే పాటించాలి, తీసుకోవాలి. కానీ నేను భిక్ష అడగాలంటే భిక్ష అడగక్కర్ల, పర్మిషన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈవిడైనా సంజన గారినైనా ఒక దీనికి మానిటర్గా పెట్టేటప్పుడు కానీ లేదా ఒక కెప్టెన్ కావచ్చు ఏదైనా అయ్యేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి కదా, ఆ పర్మిషన్ అయితే తీసుకోవాలి. దానికి భిక్షని ఎందుకు అనుకోవాలి? ఆ రెస్పెక్ట్, ఆ మానిటర్ అనే దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే క్లన్జీ అయిపోతుంది, ఈరోజు అయినట్టుగా అవుతుంది. పైగా చిన్న చిన్న విషయాలకే ఒకరైనా తగ్గాలి, ఎవరో ఒకరు తగ్గాలి, ఇద్దరు నేను తగ్గను అనుకుంటే ఇలాగే అతికి పరాకాష్ఠలకు చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. అనవసరమైన విషయాలకి, చిన్న విషయాలకి ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ఏందో కానీ ఊరికి ఇది అయిపోతుంది. ఇప్పుడు తనుజ అనే పాయింట్లో తప్పేం లేదు, నా డిపార్ట్మెంట్ నాకు వదిలేస్తారు, నా ప్లేస్కి వచ్చి వాయిస్ రేజ్ చేయకండి అని చెబుతూ ఉంది ఆవిడ. సంజన ఏంటంటే ఇగో లైవ్లో కూడా తర్వాత చెబుతుంది, 2 డబ్బాలు ఉన్నాయి, 9 ప్యాకెట్లు ఉన్నాయి పోపులు, ఒక చిన్న స్పూన్ పోపు అడిగితే ఏంటి అని. అక్కడ తనుజ పోపులు లేవు అని చెప్పలేదు కదా, అయ్యో నువ్వు లేవు అన్న, ఇగో ఇన్ని ప్యాకెట్లు ఉన్నాయి, ఇన్ని డబ్బాలు ఉన్నాయి, ఎట్లా అబద్ధం ఆడుతావు, ఎలా దాచిస్తావు, నాకు ఇవ్వకుండా నువ్వు తినేస్తావు అని అడగచ్చు. ఆవిడ ఇస్తానంటుంది. అక్కడ ప్రాపర్ వేలో ఆ ప్రోటోకాల్ ప్రకారం మానిటర్ నేను, నా కుక్స్ ఉన్నారు వాళ్ళు చేస్తామంటున్నారు, మీకు ఎనీ అడ్జస్ట్మెంట్ కావాలని చేస్తామన్నారు, సో నా ద్వారా వెళ్ళండి అనేటప్పుడు ఈవిడ వచ్చి సంజన వచ్చి నాకు వెంటనే అయిపోవాలి అన్నట్టుగా మళ్ళీ ఎందుకు వండుకోవాలి? ఇప్పుడు నిన్న నాగార్జున గారు ఒక హింట్ కూడా ఆవిడకి ఇచ్చారు, నీకోసం రీతు చౌదరి హెయిర్ కావచ్చు, ఈ అమ్మాయి కాఫీ పౌడర్ కావచ్చు, భరణి గారు చైన్ కావచ్చు, ఇంకొక ఆయన కెప్టెన్సీ కావచ్చు, వీళ్ళని మర్చిపోకు, గుర్తుపెట్టుకుంటే ఆవిడ కూడా చాలా ఎమోషన్ అయింది, నేను గుర్తుపెట్టుకుంటా సార్, మర్చిపోను సార్ అనింది. అలా అని చెప్పేసి అవి ఏవో సాక్రిఫైస్ చేశారు కదని తప్పున్నా మాట్లాడకూడదంటే ఖచ్చితంగా అడగాలి. తప్పు ఉంది, అవతలవే బ్లండర్ చేశారు, కంప్లీట్గా అన్ఫెయిర్ చేసేసారు, ఒక ఫెయిర్ డెసిషన్ తీసుకోలేదన్నప్పుడు గట్టిగా వాయిస్ రేజ్ చేయొచ్చు, సంజన అడగచ్చు. కానీ ఇక్కడ ఏంటి, కేవలం ఒక 10 నిమిషాలు ఓపిక పడితే అయిపోయింది కదా. అలాంటిది ఓపిక పట్టలేకపోవడంతో ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఏమి ఇవ్వనన్నారా, చెయ్యనన్నారా, వద్దన్నారా, కాదన్నారా, లేదన్నారా, మీరు ఎందుకండి, ఇక్కడ ఆల్రెడీ దివ్య ఉంది కదా అంటే దివ్య ఏమంటుంది, నేను కుకింగ్ కదా నాకు చెప్పాలి కదా, శ్రీజని పిలిపించి నేను చేయిస్తానంటున్నారు అంటే ఆవిడ అడుగుతుంది, ఎవరావిడ తనుజ, శ్రీజ ఎందుకు ఇన్వాల్వ్, ఆవిడని ఎందుకు అంటే ఆవిడని అడగండి దివ్య చెబుతుంది. ఇక్కడ దివ్య ఏంటంటే నేను చెయ్యను అనింది అనుకోండి, ఓకే అనుకోవచ్చు, నేను సరే అమ్మ నేను చేసుకుంటాను అనొచ్చు, వేరే వాళ్ళని తెచ్చుకోవచ్చు. నువ్వు ఆవిడ సంజన ఏమని, నేను ఓనర్ కదా, నాకు రైట్స్ లేవంటూ ఉన్నాయి, నీకు ఓనర్గా ఉన్నాయి, ఆవిడకి ఉన్నాయి, వీళ్ళకి ఒక మానిటర్గా ఉండేటప్పుడు అది పద్ధతి ఫాలో అయిపోతే బెటర్ కదా. మీరు ఇప్పుడు ఓనర్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారా లేదా, మానిటర్నే కదా రెస్పెక్ట్ ఇచ్చే, ఆ పొజిషన్కి రెస్పెక్ట్ ఇచ్చే కదా సంజన వెళ్ళి తనుజ నేను ఇప్పుడు సో పోపు వాడుకుంటాను, తీసుకుంటాను, పోపుతో ఇలా సంథింగ్ ఏదో డిష్ అయితే వండుకుంటాను అవన్నీ చెప్పింది కదా. సో మరి ఆవిడ కూడా ముందు గుర్తించింది కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి పోపులన్నీ
ఉన్న చిన్న స్పూన్ కోసం, ఒక హాఫ్ స్పూన్ కోసం అంత చేయాలా ఇంత చేయాలా, నేను ఆవిడని చేయించుకుంటుంటే రెడీగా అనేసరికి ఎట్లా అయిపోతాయి వంట. అది చేయడానికి ప్రిపేర్డ్గా సిద్ధంగా ఉన్నారు. ఆ అమ్మాయి దివ్య కూడా స్నానం చేసి వచ్చి చేస్తాననింది, లేదా ఇలాగా ఈవిడ చేసుకుంటాననింది. సో ఇప్పుడు చేసుకుంటే చేసుకోవచ్చు, ఓకే తనుజ నేను చేసుకుంటే ఓకే కదా, ఆవిడకి చెప్పవచ్చు కదా మాట. మళ్ళీ ఇంకో పర్సన్ తెచ్చుకుని ఇన్వాల్వ్మెంట్ చేస్తే పైకి ఇక్కడ ఏంటంటే ఆవిడ నాకు బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదు, అవసరం లేదు, భిక్ష అక్కర్లేదు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుండే ఇక అందరి మీద ఫైర్ అయ్యింది. డీమాన్ విషయంలో కూడా, మరి డీమాన్ విషయంలో చెప్పిన దాని గురించి కూడా మాట్లాడాలి. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరిదో ఒక రకం తప్పు ఉందని చెప్పొచ్చు, కానీ ఎక్కువ తప్పు అవుతుందని సంజనదని చెప్పొచ్చు. ఇక్కడ తప్పు ఇద్దరిదే ఎందుకన్నానంటే తనూజ్ ఏంటంటే కొన్ని విషయాలు లైట్ తీసుకోవాలి. ఆవిడ బేసిక్గా సెన్సిటివ్ ఎమోషన్ అయ్యేటప్పుడు గత సీజన్ ఫస్ట్ వీక్ చూసారా, ఆవిడ కుకింగ్లో ఉండేటప్పుడు ఎక్కువ రచ్చ అయ్యింది, డిపార్ట్మెంట్ చుట్టూ అయ్యింది, ఎక్కువ ఇష్యూస్ వచ్చాయి. సో సేమ్ ఇప్పుడు ఎట్లా అనిపించిందంటే ప్రియా మాదిరిగా అన్నీ నాకు చెప్పే చెయ్యాలి, నా పర్మిషన్తో జరగాలి ఇవన్నీ అనేటప్పుడు సర్లే శ్రీజ కాకుండా మీరు చేసుకుంటే అనేసిన పర్వాలేకపోయాయి. కానీ లేదు మరి ఇంకెందుకు ఆవిడ శ్రీజాని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి, వద్దు కదా అనేటప్పుడు కొద్దిగా ఇవి ట్రిగ్గర్ అయింది. సో చిన్న విషయాన్ని తనుజ కూడా లైట్ తీసుకుని వదిలేయాల్సింది. ఆవిడ పైగా ఆ మెయిన్ గొడవలన్నీ ఆ కిచెన్ నుంచి వచ్చేటప్పుడు ఇక సంజన లాంటి వాళ్ళు అయితే కంటెంట్ కావచ్చు, గొడవ కావచ్చు, ఎంతవరకైనా వెళ్తారో ఆవిడ ఆడుతుంది, చేస్తుంది. ఆవిడ కంటెంట్ క్రియేషన్ అవుతుంది అన్నప్పుడు ఎందుకు తగ్గుతారు ఆవిడ. సో ఇక్కడ నాకు భిక్షం వేస్తారు, నేను అడుక్కోవాలి, నేను కూడా ఓనర్ కదా, కాదనలేదు కదా. ఆవిడకు ఒక మానిటర్ అనేది ఇచ్చిన తర్వాత ఆవిడ పర్మిషన్ మీరు తీసుకోవాలని తెలిసి మీరు తీసుకున్న తర్వాత రెండో స్టేజ్లో కూడా వచ్చేటప్పుడు కాస్త ఒక 10 నిమిషాలు ఓపిక పట్టాలి. ఓపిక పట్టలేకపోతే ఎట్లా, నిన్న కూడా మీరు చెప్పారు కదా నాగార్జున గారితో. అలాగని తనుజ ఖచ్చితంగా బ్లెండర్ ఉందనుకోండి, మీకు ఒక్కరికే స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టేసి మిగతా వాళ్ళందరూ నచ్చినట్టు వండుకోండి చేసుకోండి అని మిమ్మల్ని మాత్రం రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తే ఖచ్చితంగా అడగొచ్చు, అప్పుడు గట్టిగా అడగొచ్చు, ఇదేంటమ్మా తప్పు కదా, ఎట్లా ఎలా చేస్తామని చెప్పేసి. సో అయితే మెయిన్ ఏంటంటే నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత దివ్య నాకు పనిష్మెంట్ కింద ఇస్తామని చెప్పారు, డీమాను చెప్పారు, అట్టగే ఇమాన్యుల్ చెప్పారు, ఇద్దరు కెప్టెన్స్ చెప్పి ఈ అమ్మాయి నా బట్టలు దొంగతనం చేసిన విషయంలో పనిష్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అని గట్టిగా అడగడంతో చాలా ఆర్గ్యుమెంట్ అయింది వీళ్ళిద్దరి మధ్య. డీమాన్ పవన్ కూడా వచ్చి జైలు తాళాలు తీసుకొచ్చి ఇలా ఎగరేసుకుంటూ వచ్చి చిన్న యాటిట్యూడ్ గర్వం లాంటివి ప్రదర్శించాడు. జైల్లో పెడుతున్నట్టు అందరూ షాక్ అయ్యారు. అదే జైల్లో పెట్టేదానికి కెప్టెన్కి అంత రైట్స్ ఉండవు పోయి బిగ్ బాస్ ఏదైనా పెట్టాలి తప్ప నువ్వు ఎట్లా పెడతావంటే దాని గురించి చాలా ఇష్యూ అయ్యింది. సో అలాగైతే అందరూ దొంగతనాలు చేసిన వాళ్ళు అందరికీ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు సంజన తాలూకు లేపేస్తారు కదా మస్కరా, ఇంకేంటి లిప్స్టిక్, ఇంకా మేకప్ కిట్ అంతా, సో వాళ్ళకి పెట్టాలి. అలాగే శ్రీజ కూడా ఫస్ట్ పెడితే అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి. సరే నేను కూడా తనుజతో కూడా దొంగతనంలో పార్టిసిపేషన్ చేసి నాకు ఇవ్వాలి. సో ఇట్లా చాలా డిస్కషన్ జరిగింది. డీమాన్ ఏంటంటే అక్కడ ఒకవేళ పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తే ఆ తనుజకి రీతుకి డైరెక్షన్ ఇచ్చింది కూడా ఆయన. ఆవిడ రోజు ఇలాగే దొంగతనాలు చేసి ఏదో ఒకటి ఇబ్బంది పడుతుంది కదా, సో మీరు కూడా ఏదో ఒకటి లేపియండి ఆయన ఉన్నాడు కనుక. సో కంప్లైంట్ ఇవ్వలేదు అని చెబుతాడు. సో కంప్లైంట్ ఇస్తేనే నేను యాక్షన్ తీసుకుంటా, దివ్య ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది, సంజన పోయినప్పుడు నాకు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి దాని మీద నేను యాక్షన్ తీసుకుంటే అట్లా అన్నిటి మీద కూడా తీసుకోవాలి కదా, యాక్షన్ తీసుకుని అందరికీ పనిష్మెంట్ ఇస్తే ఇవ్వాలి కదా, నీ దృష్టికి అయితే వచ్చింది కదా హౌస్లో ఆవిడ కూడా పోయినాయని అని శ్రీజ మంచి పాయింటే పెట్టింది. సో అది బ్యాగేజ్ అయితే క్యారీ అవుతూ ఉంది. దివ్యకి మెయిన్ తను సంజనకు సంబంధించి నెగిటివ్ నైట్ నుంచి ఆ గొడవ అయితే జరిగింది. ఆ విషయంలో నామినేషన్స్ కోసం మీరు సీన్ క్రియేట్ చేస్తున్నారు, ఇప్పుడు కావాలని హైలైట్ చేస్తున్నారు, మీరు హైలైట్ అవ్వాలని చెప్పి సంజన అంటే నాకేం అవసరం అమ్మ, మీకు ప్రత్యేకించి హైలైట్ చేయక్కర్లే, మీకు ప్రతి ఒక్కరితో పాయింట్స్ అయితే ఉంటాయి నో డౌట్, అందులో అనుమానం పడక్కర్లేదని చెప్పి అది ఫైట్ క్యారీ అయ్యి అందువల్ల ఇప్పుడు ఇక్కడ సంజన దివ్య నేను చేస్తానన్నా సరే జస్ట్ నేను స్నానంకి వెళ్ళి వస్తాననే గ్యాప్లోనే అయితే నేనే చేసుకుంటా లేదా సృజన్ తెచ్చుకుంటాను అనేది ఆ బ్యాగేజ్ నైట్ నుంచి క్యారీ అవ్వడం వల్ల, అంటే దివ్య పట్ల ఒక నెగిటివ్ వైబ్ ఉండడం వల్ల ఆవిడ ప్రాంక్స్ కూడా చేసుకోమంది. అంటే దివ్య కూడా చెప్పింది ఒక హెల్దీ ప్రాంక్స్ చేయండి నేను ఎంజాయ్ చేస్తే, కానీ పర్సనల్ థింగ్స్ని బట్టలు దాచేసి అంతసేపు చేసిన తర్వాత పైగా సరే నేను అప్పుడు నాగార్జున గారి వరకు అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఎక్స్ కెప్టెన్ ప్రజెంట్ కెప్టెన్ ఇద్దరు నాకు హామీ ఇచ్చిన తర్వాత నేను ఆగాను, లేదంటే నాగార్జున సార్తో కూడా చెప్పేదాన్ని మీరు అన్నట్టుగానే చెప్పి దివ్య కూడా అనింది. కాకపోతే సంజన అక్కడ ఒక 10 నిమిషాలు కూడా ఓపిక పట్టలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ బ్యాగేజ్ క్యారీ అయ్యింది. సో దానివల్ల పైగా తర్వాత ఏంటి డీమాన్ కూడా తాళాలు పట్టుకుని ఎగరేసుకుంటూ వచ్చి జైల్లో పెడతానంటే తర్వాత అందుకే సంజన అడుగుతున్నది మమ్మల్ని జైల్లో వేయడానికి డెసిషన్ తీసుకునే సిద్ధం, కానీ చిన్న పోపు కోసం నువ్వు డెసిషన్ తీసుకోలేవా అని ఇక్కడ సంజన అయితే దఫదఫాలుగా ఏడుస్తుంది. ఫస్ట్ ఒకసారి ఏడిచింది, అందరూ ఆదార్చారు, డీమాను కళ్యాణ్ శ్రీజ ఆల్మోస్ట్ హౌస్ అందరూ వచ్చి బతిలాడి చేశారు, కొంత గ్యాప్ ఇచ్చింది, నేను హౌస్లో తింటాను అంటే కెప్టెన్గా మళ్ళీ అది రూల్ ఉంటుందంటే అక్కడ మీరు తినకూడదు, రూల్ స్ట్రిక్ట్గా పాటించాలి, ఆల్రెడీ నాకు ఫెయిల్యూర్ కెప్టెన్ అని నాగార్జున గారు చెప్పారు కనుక కుదరదు అని ఆయన చెప్పాడు డీమాను. సో అక్కడ కూడా నన్ను తినద్దు అంటాడా, ఇప్పుడు ఇలాంటికి మాత్రం నా విషయంలోనే డెసిషన్స్ తీసుకునేదానికి పెద్ద హీరోలా వచ్చేస్తాడు, బట్ మిగతా వాళ్ళ విషయంలో ఇలా చేయడు, నేను ఇంకా నాకు సతాయిస్తే అక్కడ కూడా నేను తిన్నా పూర్తిగా తిండి మానేస్తాను నీవుడంటే ఆఖరికి హరీష్ కూడా వచ్చి ఫుడ్ మీద చూపించకుండా ఆయన కూడా నేనటి నుంచి కొద్దిగా చేంజ్ కనిపిస్తుంది ఆయనలో. కళ్యాణ్ కూడా ఇంతవరకు నేను అన్నదిట్లో వేలేటి కెలుక్కొని ఆయన ఇప్పుడు అన్నింటిలో మాట్లాడి ఓపెన్ అయ్యి కాస్త మింగిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను నేను దెబ్బతో. అలాగే హరీష్ కూడా చెబుతూ ఉన్నాడు, సరే మేడం
ఏదైనా ఉంటే తర్వాత చూడొచ్చు, ముందు ఎక్కడైతే తినేసేయండి అని చెబుతా ఉండే. సరే నేను తిన్నాం, ఒక స్పూన్ షుగర్ కోసం, ఒక కాస్త ఏంటిది పోపు కోసం అడుక్కోవాలా, నేను కూడా ఓనరే కదా, నేనైతే అంత వేగంగా హీల్ అవ్వలేను, కోలుకోలేను, అప్సెట్ అయిపోయానని చెప్పి ఒక అరగంట ఏడవడం, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మాట్లాడడం, మళ్ళీ ఏడవడం, మళ్ళీ గ్యాప్ ఇచ్చి మాట్లాడడం, ఎట్లా ఆవిడ బాగా ఎమోషనల్ అయిపోయింది. కానీ నాకేంటంటే ఓవరాల్గా సినారీ అంతా చూసిన తర్వాత సంజన ఖచ్చితంగా పేషెన్సీతో ఉండాల్సింది. దివ్య చెయ్యను అనలేదు, తనూజ చేయించను అనలేదు, వాళ్ళిద్దరూ కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు అనగానే అయిపోవాలంటే ఎట్లా అయిపోద్ది, వెంటనే చేసేయలేరు కదా, టైం అయితే పడుతుంది కదా కాస్త కోస్తో. సో అక్కడ ఆవిడ కొద్దిగా పేషెన్సీ కోల్పోయింది అనిపిస్తూ ఉంది. పైగా చిన్న విషయాన్ని ఎందుకు అంత చేసుకోవడం, ఆవిడ కాఫీ పొడే వదిలేసుకున్నది సీజన్ అంతా, చిన్న పోపు వేసేయాలంటే పోనీ లేదా, లేకపోతే పోపు కూడా రేషన్ తక్కువ వచ్చిందండి మేము కుదరదండి అని చెప్పలేదు కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డీమాన్ మీద దివ్య మీద ఉన్నదంతా ఇక్కడ ఓపెన్ అయిపోయింది, బరస్ట్ అయిపోయింది, ఈ రకంగా బయటపడిపోయింది అనేది సంజన అనేది అర్థమవుతూ ఉంది. సో ఫైనల్గా వాళ్ళ మీద కోపంతో ఇక్కడ తనూజ వర్సెస్ సంజన అనేది పెద్ద రచ్చ అయితే అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి తర్వాత సంజన ఏమంటుందంటే ఆ డీమాన్కి అదే విషయంలో, కెప్టెన్ నువ్వు నాకు జైలు పెట్టడానికి రెడీ అయిపోతావు చిన్న దీని దొంగతనం గురించి, అట్లాగే పోపు విషయంలో కనీసం నోరెత్తావు. అదే ఒకవేళ శ్రీజ కానీ, రీతు కానీ, దివ్య కానీ, తనూజ కానీ ఈ అమ్మాయిలు చెప్పుంటుంటే నువ్వు వాళ్ళకి ఓకే చెప్పేస్తావు అని అంటా ఉంది. అంటే ఎందుకు అంటే ఇక్కడ ఇంటెన్షన్ కూడా ఏంటంటే, జెడ్ అన్నావు కదా, నువ్వు యంగ్స్టర్స్ అమ్మాయిలు కాబట్టి వీళ్ళు చెబితే చేసేస్తావు, నేను కాదు కదా, నేను అమ్మాయిల కేటగిరీలో లేను కదా, సో నేను ఒక మదరు ఆ కేటగిరీలో ఉన్నా కదా, నా కోసం అయితే చెయ్యవు అని పెద్ద నిజంగా సెన్సేషనల్ కామెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే. సో అటు తిరిగి ఆయన దగ్గర మళ్ళీ ఫ్లోరాతో కూడా అదే మాట చెబుతుంది. ఫ్లోరా నేను అమ్మాయిని కాదు కదా, నేను పనికిరాను కదా డీమాన్ కెప్టెన్కి, మాట్లాడితే కెప్టెన్ అంటాడు, కానీ చిన్నది చేస్తే జైల్లో వేసేస్తాను అంటాడు. అదే ఒకవేళ ఆ చిన్నవని ఏం చేసినవే శ్రీజ కానీ, రీతు కానీ, దివ్య కానీ, తనుజ కానీ అడిగితే పెద్ద లైట్ తీసుకుంటాడు, పట్టించుకోడు. పైగా ఇలాంటి పోపు ఒకవేళ సరే వాళ్ళు ఎవరైనా అడిగి ఇచ్చేయమంటాడు. ఎందుకంటే జెడ్ కదా, జనరేషన్ జెడ్ కదా వీళ్ళు, నేను అమ్మాయి కాదు కదా, తన దృష్టిలో పనికిరాను, నేను మమ్మీ కేటగిరీ కదా పవన్ దృష్టిలో. అలా ఒకవేళ నేను కూడా అమ్మాయి అయ్యి ఉంటే అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేస్తాడు అనేది కామెంట్ చేసింది. అయితే వాస్తవానికి ఏంటంటే సంజన ఇది చాలా పెద్ద కామెంటే, కాకపోతే డీమాన్ పవన్ హౌస్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి చూస్తున్న ప్రకారం ఆయన కూడా అట్లాగే ఉన్నాడు. నేను కప్పు కోసం రాలేదు, గెలకడానికి వచ్చాను, ఏదో ట్రాక్ కోసం వచ్చాను, ఆ వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు, ఎవరో ఒకరు నాకు ట్రాక్ ఉండాలి లెక్క రకరకాలుగా ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు, శతవిధాల ప్రయత్నాలు చేసుకుంటూ అదే యాటిట్యూడ్తో ఆయన గేమ్ మీద కంటే ఫోకస్ ఫస్ట్ ట్రాక్ మీదే పెట్టాడు. ట్రాక్ ఉంటే కొంత జర్నీకి హెల్ప్ అవుద్ది, కంటెంట్ వస్తుందో ఏదో ఆయన గేమ్ స్ట్రాటజీ అయితే అవ్వచ్చు. కానీ సో సంజన ఇలా అనడంలో కూడా తప్పే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది ఆడియన్స్కి. ఎందుకంటే ఆయన ఆ పని మీద ఉన్నాడు కదా, నిజంగా కదా. ఫస్ట్ ప్రియ ఒక అమ్మాయికి ట్రై చేద్దాం అనుకుని ఫస్ట్ మొదలుపెట్టింది అక్కడ నుంచే, ఫ్రెండ్షిప్ ఉండాలి, బాండ్ ఇంకా లోతుగా ఉండాలి అంటే ఆ అమ్మాయి కసిరి కొట్టింది, నాకు బ్రదర్ సిస్టర్ తప్ప ఏం అక్కర్లేదు పోవాలని చెప్పేసింది. ఆ తర్వాత రీతి వైపు వచ్చి ఇలా రకరకాలుగా చేస్తూ ఉండేటప్పుడు సో ఖచ్చితంగా సంజన పాగే మొన్న సీక్రెట్ రూమ్ నుంచి కూడా ఇతని యాటిట్యూడ్ చూసింది కనుక ఆ మాట అయితే అనేసింది. తర్వాత కూడా మళ్ళీ అదే అంటుంది, నేను బయట కూడా తిన్నాను, ఒకవేళ మీరు వచ్చి కెప్టెన్గా వచ్చి తినమని నన్ను అక్కడ కూడా తినను అని చెప్పేసి ఇతడితో కూడా డైరెక్ట్గానే చెప్పింది. డీమాన్తో కూడా, నువ్వు అమ్మాయిలు ఆ నలుగురు అయితే చెప్తే వినేస్తావు, నేనైతే చెప్తే చెయ్యవా అని లెక్క. ఆయన ఏమంటాడు, లేదు మేడం ఆ జైల్లో పెట్టమన్నది కూడా ఏంటంటే జస్ట్ మీకు అలా పెట్టించినా సరే ఆ తర్వాత మీకోసం మన ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళతో ఫన్ టాస్కులు చేద్దామని, ఆవిడ బయటికి రావాలంటే మీరు టాస్కులు చేద్దామని ఉద్దేశంతో అన్నాను, బట్ మీరు ఫీల్ అయ్యారు, పర్సనల్గా తీసుకున్నారు అది ఇది అంటున్నాడు. కానీ వాస్తవానికి సంజన విషయంలో అతనికి నెగిటివ్ ఫీలింగే ఉంది. మొన్న కూడా సీక్రెట్ రూమ్కి పంపించేటప్పుడు కూడా పర్సనల్గా తీసుకుంటుంది అవి ఇవి చెప్పాడు. కనుక అవన్నీ వినింది చూసింది, అతడు అమ్మాయిలకే ఫేవర్ చేస్తాడు, నేను మమ్మీ కేటగిరీ కాబట్టి నాకు చెయ్యడు అనేది అయితే చెప్పింది. మరి ఓవరాల్గా ఇది. సో ఫస్ట్ తనూజ వర్సెస్ సంజన విషయంలోనే ఇద్దరు చిన్న విషయాన్ని లాగి గోల చేసుకుని ఇంత పెద్ద పంచాయతీ అయ్యింది. సరే ఇక నామినేషన్స్ ఈ టాస్క్ ఏదైతే ఉందో విముక్తి పొందడానికి సేవ్ ఇమ్యూనిటీ స్టార్స్ అన్నారు కదా, మరి 6 టీములు అయితే పెట్టారు, డీమాన్ కాకుండా ఎదురు చెప్పిన 3 రౌండ్లు అయితే పెడతారు. ఫస్ట్ రౌండ్ సుమన్ శెట్టి దివ్య ఒక టీం అయితే, తర్వాత ఇంకొక టీం ఏంటంటే ఎమాన్యుల్ సంజన కదా. ఈ రెండింట్లో గొడవలు అయితే లాక్కొడలు తోసుకోవడాలు అన్నీ అయితే ఫైనల్గా అయితే సుమన్ శెట్టి అట్టగే దివ్య టీమే విన్ అవుతుంది. అట్లీస్ట్ ఆ 3 స్టార్స్లో 2 బొట్టలో వేయాలి కనుక సో అక్కడైతే క్లియర్గా వాళ్ళైతే విన్ అవుతారు. అట్లాగే రెండో రౌండ్లో కూడా ఇంకోటి ఏంటంటే ఇదే టాస్క్, సేమ్ టాస్క్, భరణి అండ్ తనుజ ఒక టీం అయితే, హరీష్ అండ్ ఫ్లోరా కదా, ఇందాక ప్రోమో కూడా చూసాం కదా. ఇదైతే ఇద్దరు ఫౌల్ ఆడేశారు, మంచిగా టఫ్ ఫైట్ వచ్చింది కానీ రిజల్ట్ అయితే ఫెయిల్ అయింది, ఇద్దరు ఫౌలే కనుక. ఇక మూడో రౌండ్ కూడా సేమ్ అట్లాగే కళ్యాణ్ అండ్ రీతు, అట్లాగే రాము రాధు అంటే దమ్ము శ్రీజ మధ్య వేళ జరిగితే వీళ్ళు కూడా సేమ్ ఈ భరణి హరీష్ వాళ్ళ టాస్క్లకి ఫెయిల్ అయిపోయింది. సో దీని తర్వాత ఇంకో టాస్క్ కూడా ఇస్తారు.
చేస్తారంట. అదేంటంటే ఒక ల్యాడర్ లాగా ఉండి ఒక 4 బ్రిడ్జిలు పెట్టి వాటి మీద నుంచి 4 పోటీదారులు నిలబడడం, వెళ్ళడం. ఈ తనూజ, సుమన్ శెట్టి, ఫ్లోరా, దివ్య ఈ రెండో టాస్క్కి అయితే ఇమ్యూనిటీ పొందుతారు. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. సో ఫైనల్గా ఏంటంటే ఆ స్టెప్స్ దాటుకుంటూ వెళ్ళి ఖాళీగా ఉండేటట్లు విన్నర్ ఫ్లాపర్ అనేది ఒక డిస్కషన్ పెట్టుకొని ఈ స్టెప్స్ అన్ని ఫిల్ చేస్తూ వెళ్ళాలంటే దీంట్లో ఫైనల్లీ తనూజ్ అండ్ సుమన్ శెట్టి విన్ అవుతారు అని తెలుస్తూ ఉంది. సో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుందా లేకపోతే మళ్ళీ ఇంకా అందులో కూడా వస్తుంది ఫస్ట్ రౌండ్కి, మరి తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది. సో ఇవి అప్డేట్స్ లైవ్ అండ్ ప్రోమోకి సంబంధించి. మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.